వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణం 17వ వార్డు టెక్కే ప్రాంతంలో ఉర్దూ స్కూల్ స్థాపించి 40 ఏళ్లు గడిచిందని, ఇటీవల తమ స్కూల్ను ఇతర పాఠశాలకు విలీనం చేసేందుకు సిద్ధం చేయడంపై నిరసిస్తూ విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు నేడు పాఠశాల ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వినూత్నంగా ఒంటికాలుపై నిల్చొని తమ ఆవేదన వెళ్లబుచ్చారు. చుట్టుపక్కల పేదలైన ముస్లిం కుటుంబాలు ఉండే ప్రాంతంలో 40 ఏళ్ల క్రితం ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ ఉర్దూ పాఠశాలలో తమ పిల్లలు పాఠాలు చదువుకుంటున్నారని, అందరికీ ఎంతో ఉపయోగంగా ఉన్న ఈ పాఠశాలను మరో ప్రాంతానికి మార్చేందుకు ప్రభుత్వ అధికారులు సిద్ధం చేయడంతో తమ ఆవేదన వ్యక్తపరుస్తూ ఈ పాఠశాలను ఇక్కడే కొనసాగించాలని వారు కోరుతున్నారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో 40 మంది విద్యార్థులు ఉన్నారు. 1-2 తరగతులను వేరే పాఠశాలకు ఇంకో పాఠశాలకు మారుస్తున్నారని, ఈ విషయమై తమ బిడ్డల భవిష్యత్తు కోసం ఈ ప్రాంతంలోనే పాఠశాలను కొనసాగించాలని పిల్లల తల్లిదండ్రులు తెలుపగా, తమకు ఎంతో ఉపయోగంగా ఉన్న ఈ స్కూల్ను ఇక్కడే ఉంచాలని విద్యార్థులు విజ్ఞప్తి చేశారు. మహబూబ్ బాషా నా పేరు. ఇక్కడి స్కూల్ని మార్చాలని ట్రై చేస్తాం సార్ ప్రభుత్వము. మా పిల్లలు ఇక్కడే చదువుతున్నారు. నేను కూడా ఇక్కడే చదివాను. ఈ స్కూల్ని చదివాను 40 సంవత్సరాల ముందు. మా స్కూల్ మాకే ఉండాలి సార్. దూరభారం స్కూల్ పోయి మా పిల్లలు నడవలేరు. ఇక్కడి నుంచి పోవాలంటే 2 కిలోమీటర్ దూరం పోవాలి ఇంకో స్కూల్ పోవాలంటే. లేకపోతే ఇంకా ప్రైవేట్ స్కూల్లో చేర్పించుకోవాలి మా పిల్లల్ని. ప్రైవేట్ స్కూల్లో చదివించుకునే స్తోమత మాకు లేదు. ఇక్కడ అందరూ లేబర్స్ ఉండేది, డైలీ కూలీ చేసేవాళ్ళు మేమందరము. అది మా స్కూల్ మాకు ఇక్కడ ఉండాలి సార్. మాకు ప్రభుత్వము దయచేసి ఎంపీడీఓ గారు, మా జిల్లా కలెక్టర్ గారు, మా మున్సిపాలిటీ చైర్పర్సన్, కమిషనర్ సార్ గారు అందరూ దయ ఉంచి మా స్కూల్ని మాకు ఇక్కడే ఉండవలసిందిగా మేమందరం దయచేసి అందరం 40 మంది ప్రార్థిస్తున్నాం సార్. ఇక్కడ మా స్కూల్ మాకు ఉండాలి సార్. మేము ఇంకో చోట మేము పంపించలేము సార్ మాకు స్కూల్కి. ఇక్కడైతే మాకు టెక్కే వీధిలో మా ఇళ్ళకి దగ్గరలో ఉంది స్కూల్. మాకు ఇంకో స్కూల్ పోవాలి 2 కిలోమీటర్ దూరం నడుచుకోవాలి సార్ మా పిల్లలు. ఇలా ఇంక ప్రైవేట్ స్కూల్లో చేర్పించుకోవాలి, అంత స్తోమత మాకు లేదు. దయచేసి పెద్దోళ్ళు ఈ స్కూల్ని ఇక్కడే ఉంచవలసింది కోరుతున్నాం సార్ అందరం కలిసి. దయచేసి మా ఎంఈఓ గారు, మన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు మాపై దయ ఉంచి మా టెక్కే స్కూల్ 17వ వార్డు స్కూల్ మాకు ఇక్కడే ఉంచవలసింది కోరుతున్నాం సార్. మాది టెక్కే వీధి 17వ వార్డు. చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంది. ఈ స్కూల్ ఇక్కడే ఉంది. ఇక్కడ చెప్పినట్టు వేరే దగ్గర ఏమో మేము వేరే దగ్గర పంపించలేము మా పిల్లల్ని. ఇక్కడైతేనే దగ్గరగా ఇక్కడికైతే వెళ్తారు. వేరే దగ్గర పంపించేంత స్తోమత మా దగ్గర లేదు. మా ప్రభుత్వం ఇక్కడ నుంచి వేరే దగ్గర మార్చాలని ట్రై చేస్తున్నారు. నాకు ఇష్టం లేదు. మా స్కూల్ మాకే కావాలి. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, OBGY, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.